హాయ్ గ్యాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోవింద క్రికెట్. సఫారీ గడ్డపై టీమిండియా బిజీగా గడుపుతోంది. ఈ టూర్లో భాగంగా మొదటగా టీ20 సిరీస్లో 1-1తో సమం చేసింది. ఆ తర్వాత జరిగిన 3 వన్డేలకు సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది. ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్ ఆడుతుంది. కాగా జనవరి 7న టీమిండియా సౌత్ ఆఫ్రికా పర్యటన ముగించుకొని స్వదేశానికి తిరిగి వస్తుంది. దక్షిణాఫ్రికా పర్యటన నుండి తిరిగి వచ్చిన తర్వాత భారత జట్టు కొత్త సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్కు ఆతిథ్యం ఇవ్వనుంది. జనవరి 11 నుంచి భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య 3 మ్యాచ్ల టీ20 సిరీస్ జరగనుంది. ఈ సిరీస్కు సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. తొలి టీ20 మొహాలీలో జరగనుండగా 2 టీ20 జనవరి 14, 17 తేదీల్లో ఇండోర్, బెంగళూరులో జరుగుతాయి. అయితే 2 టీ20కి వేదికను మార్చవచ్చని వార్తలు వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి గ్వాలియర్లో కొత్తగా నిర్మించిన సంగర్పూర్ స్టేడియానికి 2 టీ20 మ్యాచ్ వేదికను మార్చినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు వేదికలో ఎలాంటి మార్పులు లేవని తాజా నిర్ణయాలు పేర్కొంటున్నాయి. ఎందుకంటే గ్వాలియర్లో చలి తీవ్రత ఎక్కువ, సాయంత్రం వేళలో మంచు కురుస్తుండడంతో అక్కడ మ్యాచ్ ఆడేందుకు అవకాశం లేదు. ఈ కారణంగానే మ్యాచ్ వేదిక మార్పు నిర్ణయాన్ని పక్కన పెట్టి ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయితే దీనికి సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇదిలా ఉండగా టీ20 సిరీస్కు కెప్టెన్ హార్దిక్ పాండ్యా దూరం కానున్నాడు. ప్రపంచ కప్లో పాండ్యా చిలమండ గాయానికి గురయ్యాడు. ఆ తర్వాత టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. టోర్నీ అనంతరం స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన వైట్ బాల్ సిరీస్, దక్షిణాఫ్రికా టూర్కు కూడా హార్దిక్ దూరమయ్యారు. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన 3 టీ20 మ్యాచ్కి హార్దిక్ కోలుకుంటాడని భావించినప్పటికీ తాజా రిపోర్ట్ ప్రకారం ఆ ఛాన్స్ లేదని తెలుస్తోంది. అలాగే వచ్చే ఏడాది జరుగుతున్న ఐపీఎల్ సీజన్కు కూడా హార్దిక్ అందుబాటులో ఉండకపోవచ్చని చెబుతున్నారు. అయితే చూడాలి మరి హార్దిక్ పాండ్యా ఎంత త్వరగా కోలుకుని ఆఫ్ఘనిస్తాన్ సిరీస్కు వస్తాడా లేదనేది ఇంకా సందేహంగా ఉంది. కాబట్టి ఐపీఎల్ కన్నా వస్తాడా లేదని హార్దిక్ పాండ్యా ఫ్యాన్స్ అందరూ కూడా అయోమయంలో పడుతున్నారు. మనం చూద్దాం హార్దిక్ పాండ్యా స్పీడ్ రికవర్ అయ్యి వస్తాడా లేదనేది. హార్దిక్ పాండ్యా ఫ్యాన్స్ అందరూ కూడా కామెంట్ చేయండి.